మేడం, ఇప్పుడు మీరు రాసిన నవల సినిమాగా వచ్చినప్పుడు మీ పాత్రలు ఏవైతే ఎలాగైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వచ్చేవా? దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? వాళ్ళు మార్పులు చేసే ముందు మీ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? నా లిమిట్స్ సెట్ పెట్టుకుంటా అంటే నాకు వేరే వర్క్ ఉండేది, ఎప్పుడు కమిట్మెంట్స్ ఉండేవి. నేను ఇంకా వాళ్ళకి నవల రాయటం, డబ్బులు తీసుకోవటం అంతే. అందులో ఒక లైన్ అగ్రిమెంట్లో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఏంటంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మార్పులు చేర్పులు అంటే చిన్నవి చేయొచ్చు, పెద్దవి చేయొచ్చు. ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్గా రైట్ లేకపోతే వాళ్ళు తీయలేరు సినిమా. మన నవల యాజ్ ఇట్ ఈస్ తీయలేరు, ఏ డైరెక్టర్ తీయలేడు. కొంచెం కుదించవచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకో క్యారెక్టర్ కలుపుకోవచ్చు. ఆ ఒక్క లైను వాళ్ళు నేనేం ఆలోచించలే, ఓకే అని సంతకం పెట్టి. నాదేంటి ఎంతవరకు అంటే రైట్స్ తీసుకోవటం, నేను ఆ డబ్బులు తీసుకుంటే ఇంక వాళ్ళని మర్చిపోతా అంతే. సినిమా ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అంతా నాకు సంబంధం లేదు. సెక్రటరీ ఏంటంటే నా పాఠకులు ఎప్పుడు నన్ను నిందించరు, వాళ్ళు తీయకపోతే మాత్రం ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో కేకలేస్తారు. సెక్రటరీ విషయంలో యాక్చువల్గా జరిగింది. వాళ్ళ తృప్తికి వాళ్ళ ఆనందానికి ఆ డైరెక్టర్ అందుకోలేదని వాళ్ళు చాలా కినుకపడ్డారు, రామానాయుడు గారితో పోట్లాడారు. అంటే సరదాగా ఇదంతా అనమాట. ఆయన డైరెక్టర్ ఏజ్డ్, ఆయన తరం వేరు, ఆయన నమ్మకాలు, ఆయన మంచి సినిమాలు తీశారు, మంచి డైరెక్టర్. ఆయనకి ఏంటంటే ఇది సిల్లీగా అనిపించింది, వాళ్ళకి అనిపించిందని నేను అనుకుంటా. అంటే మధ్యలో వాళ్ళు సినిమా మొదలుపెట్టిన తర్వాత ఓ పావుగంట ఇంటర్వెల్కి ముందే లేచి వచ్చేసారు అందరూ ఆడపిల్లలు. లేచి వచ్చి నాతో పోట్లాడారు, రామానాయుడు గారితో కూడా పోట్లాడారు. క్రాక్ అనిపించాడు ఆయన హీరోయిన్ని. మీ ఆడపిల్లలందరూ చేరి, పెద్దవాళ్ళు చిన్న వయసు వాళ్ళు చేరి ఒక చోట చేరితే ఒక ఇష్టమైన ఒక కుర్రాన్ని గురించి ఏమనుకుంటారు అంటే అదే ఆ కథ. కరెక్ట్గా చెప్పాలి అంతే కదా. అదే మహిళా మండలి ఉంది. మహిళా మండలి రాజశేఖరం అంటే ఏమిటి, అసలు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుంది? అన్లెస్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్, అందుకని వస్తుంది. అంటే వీళ్ళందరూ ఏంటంటే వీడు ఫ్లర్ట్ అని, వీడికి తప్పితే పని ఏమి లేదని, అందరితో సంబంధాలు పెట్టుకుంటాడని, వాళ్ళందరితో నవ్వుతా పెళ్తా ఉంటాడు కదా. అందుచేత అట్లా అనుకుంటూ ఉంటారు. అసలు ఈ సబ్జెక్టు రాజశేఖరం కంటే ఈ ఆడవాళ్ళ కలయికే పెద్ద సబ్జెక్ట్. జయంతి క్యారెక్టర్ నేను తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను చదివితే 1990s చదివితే నాకు అనిపించింది ఏంటంటే, అప్పటిదాకా బేసిక్గా మన కావ్యాల్లో కానీ ప్రబంధాల్లో కానీ ఆడదాన్ని అందం ప్రకారమే వర్ణించేవారు. నాయకుకి ఇంపార్టెంట్, హీరోయిన్కి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అందంగా ఉండటం. ఫస్ట్ టైం నాకు తెలిసి ఎత్తనమూడు సులోచనారాయణ వచ్చిన తర్వాత ఆవిడ చేసిన ఫస్ట్ పని ఏంటంటే అందం అనే ఫిజికల్ కాన్సెప్ట్ని తీసి పక్కన పెట్టి యాటిట్యూడ్, దాని మీరు ఆత్మాభిమానం అనండి, లేదంటే ఏమంటారు దాన్ని కొంతమంది వెటకరంగా వాడారు. తర్వాత ఏదైనా కానీ ఆ యాటిట్యూడ్, బతకటం అనే దాన్ని చూడటానికి, పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ కానీ, లేదంటే జీవితాన్ని హ్యాండిల్ చేసే విధానంలో కానీ ఆడదానికి ఒక ఇండివిజువల్ యాటిట్యూడ్ ఉండాలి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం ఆవిడ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు ఆ సెక్రటరీ నవలతో ఏమైందంటే హీరోయిజం అనేది లేడీస్ వైపుకి వచ్చేసింది. అంటే అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమా అయిపోయింది. సో ఎవరికి వాళ్ళని చూసుకున్నారు కాబట్టి అది భరించలేకపోయారేమో. ఎందుకంటే వాళ్ళు దాంట్లో అంత మమేకం అయిపోయారు. జయంతి అంటే వాళ్ళలో ఒక ఎలిమెంట్ ఉంది, జయంతి ఎలిమెంట్. ఆ జయంతిని వాళ్ళు జయంతిగా చూసుకున్నారు, జయంతిని విపరీతంగా ప్రేమించారు, జయంతి ద్వారా ప్రపంచాన్ని చూశారు. వాళ్ళకి రాజశేఖరం దొరుకుండొచ్చు, దొరకపోవచ్చు. దొరకాలని ఆశ మాత్రం ప్రతి అమ్మాయి మనసులో అప్పటికి ఇప్పటికి కూడా ఉంది. నీకు నాకు ఈ బంధం ఎన్నో జన్మలు గడిచినవి, ఎన్నో ఎన్నో జన్మలున్నవి. నీకు నాకు ఈ బంధం 4 తరాలు మారినాయి, అది ఇంకా రీప్రింట్స్ వస్తున్నాయి. ఇప్పటి తరం వాళ్ళు ఇప్పుడు పబ్లిష్ అయిందంటే 90th మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఒక అమ్మాయి, నాకు చాలా నేనంటే ఇష్టం ఆవిడకి, సెక్రటరీ జీవంతరంగాలు ఎప్పుడు ఆవిడ కొనుక్కొని చదువుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎవరో పట్టుకుపోతారు. ఒకసారి జ్వరం వచ్చిందట, ఆవిడ మళ్ళీ వెళ్ళి కూతుర్ని, అమ్మాయి మెడిసిన్ చదువుతుంది ఇంజనీరింగ్, వెళ్ళి పుస్తకం కొనుక్కురమ్మందట. సెక్రటరీ జీవంతరంగాలు మీనా, అమర హృదయం, ఈ 4. ఈ పిల్లకి చాలా విసుగు, ఇంగ్లీష్ నవల్ చదువుతుంది అమ్మాయి, ఎప్పుడు కొంటాను డబ్బులు దండగా ఏమా ఏముంది అన్న నవల్లో అందట. నీ మొహం నీకేముంది, నువ్వు పట్టా నేను చదువుకోవాలని అంటే ఈ అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చిందట.
డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తల్లి లేట్ అయింది వచ్చి, ఏమీ తోచగా అమ్మాయి కరెంటు పోయింది, టీవీ లేదుట. సెక్రటరీ నవల చదవటం మొదలెట్టడం వాళ్ళ అమ్మ కాలింగ్ బెల్ కొట్టినా తీయలేదుట. చదివి అన్నీ చేసి అమ్మాయి తెలుగు వచ్చు అనమాట. వచ్చిన తర్వాత అమ్మ నేనేమో అనుకున్నానని అన్ని పుస్తకాలు అమ్మాయి చదవటం కాక వాళ్ళ ఫ్రెండ్ చేతి చదివించింది చెప్పి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చదివారట. చదవటం మొదలు పెడితే ఇష్టపడతారు. అంటే జయంతి క్యారెక్టర్ కానీ రాజశేఖరన్ క్యారెక్టర్ కానీ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్కి ప్రతీకల్లాగా తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. విపరీతంగా ఎక్కువ చదువుకొని ఎక్కువ ప్రపంచం చూడని కానీ చాలా బలమైన విలువలు ఉండి ఒక వ్యక్తిత్వం ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, చాలా నార్మల్గా సాధారణంగా మన ఇళ్లలో పెరిగి మన పక్కింట్లో ఉండే అమ్మాయి లేదా మన కజిను లేదంటే మన చెల్లెలు మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పటికీ జయంతి మేబీ కట్టుబొట్టు కొద్దిగా మాట్లాడే భాష కొంచెం చేంజ్ అవ్వచ్చేమో కానీ ఎప్పటికీ జయంతి మన తెలుగింటి ఆడపిల్ల. నాకు తెలిసి అంత బలమైన స్త్రీ పాత్ర నాకు తెలిసి ఆ టైంలో రాలా. 60s తర్వాత ఎవరు కూడా అంత బలమైన స్త్రీ పాత్ర రాయలే. నాకు తెలిసి ఆ తర్వాత కూడా ఈ రోజు దాకా రాయలేపారు. అందుకని ఇప్పటికి దాదాపు 50 ఏళ్ళైనా కానీ ఇంకా అంత బలంగా ఉండిపోవడానికి రీజన్ జయంతి క్యారెక్టర్ అని నమ్ముతాను నేను. మగవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అన్న ఊహలకి అందచందాలు కాదమ్మా, వాళ్ళ ఊహలకి ఆ స్వభావాలకి వాళ్ళ మనసులో ఉండుంటాయి బహుశా. అందుకేనేమో, లేకపోతే ఎందుకు ఇప్పటికి కూడా ఎందుకు నచ్చదు. కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ ఫిజికాలిటీ కాకుండా యాటిట్యూడ్ అని చెప్పడం మూలంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి పుస్తకం అది. అందుకని అంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. అంటే దాన్ని అనలైజ్ చేస్తే నాకు తెలిసి నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఆవిడ పుస్తకాలు చదివినా నాకు జేన్ ఆస్టిన్ నవల్ చదివిన ఫీలింగ్ ఉంటుంది. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, వాటిలో ఉండే ఆడవాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మిడివల్ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉండేటువంటి వాల్యూస్, చిన్న చిన్న కష్టాలు, వాళ్ళ తాలూకు ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ భయాలు, వాళ్ళ అపోహలు, వాటిని గెలవాలనే ప్రయత్నం, సేమ్ అవే వాటి మధ్యలోనే మానవ సంబంధాల మధ్యలోనే అంత బలమైన కథలు రాయగలగటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎరీనా ఎంత పెద్దదో అంత చిన్నది కూడా, ఎంత విస్తృతమైందో అంత లిమిటెడ్ కూడా. దాని మధ్యలోనే ఆవిడ దాదాపు 50 సంవత్సరాలు కూడా అంత బలమైన ఆట ఆడడం అంటే దట్స్ వై నాకు తెలిసి అది సామాన్యమైన విషయం అయితే కాదు.